టీడీపీ పెద్ద ఆయనకి గవర్నర్ పోస్ట్. ఎవరు పెద్ద ఆయన? ఈ పెద్ద ఆయన గుర్తించారు. అశోక్ గజపతిరాజు గారు నిజానికి పెద్ద మనిషి. ఆయన కెరీర్ మొత్తం మీద ఒక్కసారి ఓటమి. ఆయనకి ఓటమి అనేది ఎరుగడు. నిజంగా రాజంటే రాజే. అలాగే ఆ నియోజకవర్గ ప్రజలు, ఆ ప్రాంత ప్రజల హృదయం చొరగొన్నవాడు ఆయన. నాన్ కాంట్రవర్షియల్, ఒక్క మరక లేనివాడు. ఆయనకి గవర్నర్ పోస్టు దాదాపు ఖాయం కాబోతోంది. తమిళనాడు గవర్నర్గా ఆయన వెళ్ళబోతున్నారు. రవిని అక్కడి నుంచి పంపించేసి, ఎలాగూ 4 రాష్ట్రాల గవర్నర్లు కొత్తగా వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. వాళ్ళు రిటైర్ అవుతున్నారు కాబట్టి అందులో తమిళనాడుకైతే అశోక్ గజపతిరాజు గారు సూట్ అవుతారని చెప్పేసి చంద్రబాబు గారు భావించారు. దానికి తోడు ఆర్ఎస్ఎస్ వర్గాల ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా లాబీ చేశారు, డిప్యూటీ సీఎం. ఒక తెలుగు ప్రముఖుడు, నాన్ కాంట్రవర్షియల్, వివాదరహితుడు, మాట్లాడితే మంచి తప్పితే మరొకటి మాట్లాడటం చేతగాని వాడు. ఆ రకంగా ఆయన చేతగాని వాడే. మంచి తప్పితే ఇంకోటి మాట్లాడరు ఆయన. అలాంటి అశోక్ గజపతిరాజు గారికి గవర్నర్ పోస్ట్ అనేది గౌరవం. నిజంగా ఆ పోస్టుకు కూడా వన్నె తెచ్చినట్టు ఉంటుంది. ఆ పోస్టుకే గౌరవం అది. ఇదేవి పొగడత కాదు. ఆయన గురించి ఎవరికి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పే మాట. తెలియని వాళ్ళని అడిగినా ఒక్కసారిగా ఆయన పేరు వినంగానే గౌరవభావం కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ తీసుకోబోతున్న మొట్టమొదటి గవర్నర్ పోస్ట్. బీజేపీ అయితే చూసాం, పక్కన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి 2 గవర్నర్లు ఉన్నారు. దత్తాత్రేయ గారు ఉన్నారు, నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఇంతవరకు 2 మంత్రులను, కేంద్ర మంత్రి పదవులను అయితే తెలుగుదేశం పార్టీ తీసుకుంది. పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు ఖాళీ ఇవ్వబోయే పోస్టులో మరి ఈయనకి ఆ పదవి కట్టబెట్టడం అనేది ఇవ్వాలనుకొని మోదీ గారి నుంచి ప్రతిపాదన వచ్చింది. తెలుగుదేశం సానుకూలంగా స్పందించడమే కాకుండా మా మనసులో మాట మీరు చెప్పారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రితో అంటాం. అండ్ సబ్సిక్వెంట్గా ఆర్ఎస్ఎస్ నుంచి ఈయనకి వాకప్ చేశారు అశోక్ గజపతిరాజు గారు. అయితే ఎలా ఉంటుందని మంచి రిపోర్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అసలు ఈ రిపోర్ట్లు వీటన్నిటికీ అతీతం ఆయన. ఎందుకంటే జస్ట్ వైట్ పేపర్. మీరు గడిచిన 40 ఏళ్ళుగా ఆయన పొలిటికల్ కెరీర్ చూస్తే వైట్ పేపర్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అంత మచ్చలేని నాయకుడు. డెవలప్మెంట్ అండ్ ప్రొయాక్టివ్ అప్రోచ్, ఈ 2 ఆయనకున్న గొప్ప లక్షణాలు. సో రాజ కుటుంబాలు సాధారణంగా ప్రజలకు దూరంగా ఉంటాయనే ఒక అభిప్రాయాన్ని చెరిపేసిన వాడు, ప్రజల మధ్య ఉండేవాడు. సో తెలుగుదేశం ఎత్తుగడ ఏంటి, సపోర్ట్ చేయడం ద్వారా మరి ఎన్డీఏలో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి అనేది ఆలోచన చేస్తే, పొరుగునున్న రాష్ట్రానికి తమిళనాడుకి ఆల్రెడీ రోషే గారు, దివంగత ముఖ్యమంత్రి రోషే గారు ఆయన అక్కడ గవర్నర్గా చేశారు. ఇంకా అది లాస్ట్ అసైన్మెంట్ ఆయనకి. గవర్నర్గా చేసి వచ్చి రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసారు రోషే గారు. తర్వాత కొద్దిగాలని కనుమూశారు. సో మంచి పేరు తెచ్చుకున్నారు. యూపీఏ హయాంలో ఆయన నియమితులైనప్పటికీ వివాదరహితంగా ఉండటం. రోషే గారికి ఏ తరహా పెద్ద మనిషి వ్యక్తిత్వం ఉందో అశోక్ గజపతిరాజు గారు కూడా అంతే. అండ్ ఎత్తుగడ ఏంటి, ఇక్కడ పొలిటికల్గా ఒక్కసారి ఆలోచన చేస్తే ఈయనకైతే ఖచ్చితంగా ఎత్తుగడ ఉంది. మోడీ గారి ఆ కళ్ళు చూసినా, ఆయన ఆలోచన చూసినా, ఒక దక్షిణాది రాష్ట్రానికి మరో దక్షిణాది రాష్ట్రాన్ని నుంచి ఒక సీనియర్ నాయకుడిని గవర్నర్గా పంపించడం. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అలయన్స్లో ఉంది. కరుణానిధి గారి కుమారుడు స్టాలిన్ ఇప్పుడు ప్రస్తుత గవర్నర్ రవి మీద దాడి చేసినట్టుగా ఈయన మీద చేయలేరు. ఎందుకంటే ఈయన ప్రోటోకాల్ ఫాలో అవుతారు ఖచ్చితంగా. ప్రోటోకాల్ దాటి 1 సెంటీమీటర్ ముందుకెళ్ళరు ఎవరు ఇన్సిస్ట్ చేసినా. ఎన్టీ రామారావు గారు అంతటి వారే ఈయనతో మాట్లాడేప్పుడు ఖచ్చితంగా తూకం వేసుకొని మాట్లాడేవారు. చంద్రబాబు గారి తర్వాత పార్టీలో అంతటి గౌరవం పొందే వ్యక్తి ఆయన, వివాదరహితుడు. అయితే ఇక్కడ తమాషా అయిన విషయం ఏంటంటే, మొత్తం 4 గవర్నర్లు ఖాళీ, 4 గవర్నర్లు పదవి విరమణ చేయబోతున్నారు కదా, 4 రాష్ట్రాల్లో గవర్నర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి యనమల రామకృష్ణుడు గారు కూడా పనిలో పని అని చెప్పి ఆయన కూడా ఒక అప్లికేషన్ ఇచ్చారట. మరి తెలుగుదేశం పార్టీ పెద్ద ఆయనకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కాల. ఎందుకంటే అప్పుడెప్పుడో వైస్రాయ్ హోటల్ సమయం తర్వాత స్పీకర్గా ఉన్న సమయంలో ఆయన చేసిన సహాయం కోసం ఏళ్ల తరబడి సహాయం చేసుకుంటూ ఎలా వెళ్తాం అని చెప్పేసి పోలిట్ బ్యూరోలో మిగిలిన సభ్యులు చంద్రబాబు గారిని అడిగారట. కొంచెం నిష్ఠూరంగానే అడిగారట పోలిట్ బ్యూరో మెంబర్స్. యనమల రామకృష్ణుడి గారి వల్ల ఆయనకు తప్పించి పార్టీకి ఏమన్నా ఈ మధ్యకాలంలో ఉపయోగం జరిగిందా?
ఆయన వల్ల ఉపయోగం లేదని వాళ్ళ అల్లా. మీ క్రైసిస్ టైంలో మీకు సంక్షోభం ఎదురైనప్పుడు ఆయన మీకు సహాయం చేసి ఉండవచ్చు. కానీ ఈ రోజున ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదనో, లేకపోతే ఎమ్మెల్సీని కొనసాగించలేదనో, రాజ్యసభ సీట్ ఇవ్వలేదనో ఆయన బాధపడుతున్నారు. కానీ ఆయన కుటుంబంలో ఆయన కుమార్తె ఎమ్మెల్యే, అలాగే ఆయన వియంకుడు మరి ఎమ్మెల్యే, అండ్ ఆయన అల్లుడు ఎంపీ. ఇంకా ఎన్ని కావాలి యనమల గారి కుటుంబానికి? ఇప్పుడు ఆయన రాజ్యసభ కుదరదని చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు. సో మన రాజ్యసభలో ఏమైనా అవకాశం దక్కుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఖాళీ చేసిన స్థానం నుంచి ఆయన కనీసం పంపించండి, నాకు చిట్ట చివరి అవకాశం కదా అని. అది కుదరదండి అని చెప్పినా వెళ్ళా. మరి అలాంటప్పుడు గోరంట్ల బుచ్చ చౌదరి గారికి ఆయన వెళ్ళి అడిగితే మరి ఇచ్చారు కదా మరి ఎమ్మెల్యేగా. మరి నేను కూడా నాకు పొలిటికల్గా ఇంకా ఐఎమ్ ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ మై పొలిటికల్ కెరియర్. రాజకీయ పరంగా నేను తర్వాత ఇంకా నేను పెద్దగా యాక్టివ్గా ఉండను కూడా, నేను అడ్వైజరీ రోల్లో ఉంటానంటే కరెక్ట్గా ఆ రోల్లోనే ఉండండి చంద్రబాబు గారు చెప్పారట. మీరు మర్యాద పూర్వకంగా పెద్ద మనిషి తరహాలో పార్టీకి ఇంపార్టెంట్గా సలహా మండలిని మీరు లీడ్ చేస్తూ ఉండండి అని. ఒప్పుకోవాలా, నాకు పదవి కావాలి, రాజ్యసభ అన్నా ఇవ్వండి, ఎమ్మెల్సీ ఎలాగ ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఇవ్వాల, సీట్ ఇవ్వాల. సో మరి ఇప్పుడు రాజ్యసభ కుదరదు అంటున్నారు. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం నుంచి అన్నామలై గారు, తమిళనాడు బీజేపీ శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పంపించాలనుకుంటున్నారు. మరి ఇంకేంటి, నన్ను ఎక్కడ అకామిడేట్ చేస్తారు? నన్ను ఇప్పుడు 4 గవర్నర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి కదా, సరే ఒకటి అశోక్ గజపతిరాజు గారికి ఇచ్చినా వేరే దానికైనా నన్ను ప్రపోజ్ చేయండి అని. ఎలా ప్రపోజ్ చేస్తారు? ఒకే రాష్ట్రం నుంచి 2 గవర్నర్లు ఉండొచ్చా అని చంద్రబాబు గారు అడిగారట. అదేంటి అది, మరి పక్క రాష్ట్రం నుంచి 2 లేరా? దత్తాత్రేయ గారు లేరా, నల్లు ఇంద్రసేనారెడ్డి గారు లేరని. ఆయనతో సమస్య ఏంటంటే యనమల రామకృష్ణ గారితో ఆయన ఇంటలెక్చువల్, గబాలన ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఉంటుంది, ప్రశ్నకు జవాబు కూడా రెడీగా ఉంటుంది, పెద్ద ఆలోచించక్కర్లా. ఈ సచ్ అన్ ఇంటలెక్చువల్, అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. పార్టీ సంక్షోభ సమయంలో ట్రబుల్ షూటర్గా ఆయన చాలా సందర్భాల్లో నిలబడ్డారు. ఆయన ఎక్కడ బీలిటిల్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ గొంతెమ్మ కోరికలు అంటారు. బీలిటిల్ చేయటం వేరు, గొంతెమ్మ కోరికలు అనే అంశాన్ని తెర మీద తీసుకురావడం వేరు. ఇంట్లో ఆయన కుమార్తె ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ, వియంకుడు ఎమ్మెల్యే, ఆల్రెడీ వియంకుడు ఒకసారి టీటీడీ చైర్మన్ చేశాడు. ఇంకెన్ని కావాలి ఆ ఇంట్లో? అసలు తునిలో ఇంకొక బీసీ నాయకుడు ఎదుగుదలకి ఏమాత్రం అవకాశం లేకుండా ఆయన మొత్తం ఛత్రం విస్తరించేసుకున్నాడు యనమల రామకృష్ణ గారు. సరే, పార్టీ అంతర్గత సంక్షోభం అనుకోండి, అది పార్టీ చూసుకుంటుంది. చూసుకున్న తర్వాత ఎలాగూ చేసుకుంటుంది, ఆ వ్యవహారం ఏదో చేసుకుంటుంది. బట్ ఎనీహౌ మనం ముందస్తుగానే అశోక్ గజపతిరాజు గారికి శుభాకాంక్షలు చెప్పాలి. ఒక మంచి నాయకుడు మంచి స్థానానికి వెళ్తున్నారు అక్రాస్ ద పార్టీ లైన్స్. ఆయనకు అందరూ కూడా ముందస్తుగానే అభినందనలు చెప్పేస్తున్నారు.